ఓం శ్రీ గురుభ్యో నమః. మాసములన్నిటికంటే మార్గశిర మాసం చాలా విశేషమైనది అన్నమాట. మాసాన మార్గ శిరోహం అంటే మాసాల్లో శిరస్సు వంటిది అని కూడా చెప్తారు. మాసాలలో నేనే ఈ మార్గశిర మాసాన్ని అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి ఉపదేశం చేశారు. అలాగే ఈ మహాభాగవతము తాలూకా కథలు కొన్ని చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ప్రథమ స్కందం. శ్రీమంతమైన నానావిధ ఫలపుష్పవర్ధమైన మహాతపస్సంపన్నులైన మునివరులకు నివాస స్థానమైన పొగడదగిన నైమిసారణ్యం ఉంది. ఆ అరణ్యంలో ఒకసారి హరిప్రసాదం కోరిన మునులచే సత్రయాగం జరుపబడుతుంది. ఒకనాడు సౌనికాది ఋషులందరూ చేరి నానా పురాణవేత్త అయిన సూతుడు ఆశ్రమానికి రాగా అతన్ని సత్కరించి అతడు సుఖాసీనుడు కాగా అతన్ని ఇలా ప్రార్థించారు. కలిదోష నివారణకై పరమ పురుషార్థమైన మోక్ష ప్రదాత అయిన శ్రీహరిని స్తోత్రం చేసే భక్తుల కథలు, శ్రీహరి అవతార విశేషాలు వర్ణించి చెప్పవలసిందని కోరారు. వారి ప్రార్థనతో పరమ సంతుష్టుడైన సూత మహర్షి దేవ గురువందనం చేసి వారికి ఇలా సమాధానం ఇచ్చాడు. మునీంద్రులారా, మీరు సమస్త లోక మంగళప్రదమైన ప్రయోజనం అడిగారు. గురుమతులైన తపస్సులు తమ అంతఃకరణములు శుద్ధి చేయి గొప్ప భక్తిని శ్రీహరి అందు చూసి తమ భవబంధాలను తెంచుకొని పరమానందాన్ని పొందుతారు. పరమపురుషుడైన ఆద్యాంతము నుండి సృష్టి స్థితి నాశనములను కర్మత్రయములను నిర్వహించుటకై ముకుంద పద్మజ శూలి సంజ్ఞలతో హరి సమస్త చరాచర కోటికి శుభస్థితులు కలుగజేయుచుండు. ఆ పరమేశ్వరుని నాభి కమలము నుండి సృష్టికర్తయగు బ్రహ్మ ఉదయించాడు. ఆ భగవంతుడే శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు ఏకవింశతి అవతారం ఎత్తినాడు. అట్టి లోకాధీశ్వరుని పుణ్య చరిత్రమును వేదముల వలె పవిత్రమైన భాగవత పురాణంగా లోక క్షేమకరంగా వ్యాస భట్టారకుడు రచించి తన కుమారుడైన శ్రీ శకుని చేత పఠింపచేశాడు అని చెప్పగా మునివరులు ఏ హేతువు చేత వ్యాసుడు భాగవత రచనకు ఉపక్రమించాడు అని అడుగ్గా సూతుడు భాగవత పురాణ ఆవిర్భావం ఈ విధంగా వివరించాడు. శ్రీహరి అంశ వలన జన్మించిన వ్యాసుడు బద్రికాశ్రమంలో తీవ్ర తాపమాచరించి త్రికాల వేది అయినాడు. కాల ప్రభావం చేత మందప్రజ్ఞులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించి సర్వవర్ణ ఆశ్రమాలను హితముగా చేయగోరినాడు. యజ్ఞయాగాదుల సంరక్షణకే ఏకరాగశిఖనున్న వేదములు రుక్కు యజుర్వేద సామవేదములు అను పేరుగల 4 వేదాలుగా విభజించాడు. వాన్నే తన శిష్యులైన పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అను వారి చేత పఠింపజేశాడు. పిమ్మట పంచమ వేదంగా ప్రసిద్ధిగాంచిన భారతం రచించాడు. అయినా భూతహితంగా చాలినంతగా చేయలేదని తన హృదయంలో అసంతృప్తి బాధిస్తుండగా ఒకనాడు సరస్వతీ నదీ తీరంలో ఒంటరిగా బాధపడుతూ దీనికి హేతువైన ఏమని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. కానీ ఆ శ్రీహరికి అతని భక్తజనులైన యోగువరులకు ప్రీతిపాత్రమైన భాగవతాన్ని రసింపకోరి ఈ హృదయవేదన కారణమని గ్రహించాడు. ఆ సమయంలో దైవయాగం చేత వీణాగానంతో హరినామ సంకీర్తనం చేస్తూ దేవర్షి అయిన నారద మునీంద్రుడు వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. సంభ్రమంతో వ్యాసుడు నారదుడికి ఎదురేగి ఆర్గిపాద్యాలతో అతనికి పూజించి సంప్రీతి కలిగించి ఉపచిత ఆసనం మీద కూర్చోబెట్టి తన మనోవాక్కులతో మెల్లగా నివేదించాడు. అది విని నారదుడు ఇలా అన్నాడు. మునీంద్ర, నీవు వేద విభజన గావించావు, ధర్మసారం గల పురాణములు ప్రవచించినావు, పురుషార్థ సాధనకే పంచమ వేదము అనదగిన భారతం రచించావు. కానీ వీటన్నింటిలోనూ విష్ణు పారమ్యము బోధించి విష్ణు కథలు చెప్పితివి. నీ మనోవాక్యులతకి హరినామ సంకీర్తన చేయకుండాటియే ముఖ్య కారణము. మునీంద్ర, నిరుపాధికమైన జ్ఞానం కలిగిన హరిభక్తి లేకుంటే శోధించదు. కావున బంధమోచనం కలిగించే వాసుదేవుని లీలలు విశేషాలు భక్తితో వర్ణించు. మోక్షసిద్ధి కోరే వారందరూ హరిసేవ చేయాలి. నేను పూర్వజన్మ పుణ్య పరిపాకముతో భాగవతుడినై నిరంతరము హరికథ గానం చేస్తూ 3 లోకాలు సంచరిస్తూ ఉంటాను. కాబట్టి సంసార సాగరాన్ని ధరించాలి అనుకునే వారికి శ్రీహరి గుణవర్ణమే గొప్ప కొయ్య అవుతుంది అని చెప్పాడు నారదుడు. వ్యాసమునంద్రుడు అనుకున్నాడు, మనోవ్యాధ తీరినవాడై ఓ జగన్నివాస శ్రీనివాస, నీవు హృదయంలో నిలిచి మోక్ష ప్రతిపాదిక గ్రంథం రాయించు అని దృఢ మనస్కుడై ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని చెప్పించి మహాభాగవత రచనకు ఉపక్రమించాడు. దానిలో వివిధ భక్తి మార్గాలకు సంబంధించిన కథాజాలాన్ని కల్పిస్తూ గ్రంథాన్ని సంతరించాడు. పశుపక్షాదులు సైతం శ్రీహరి భక్తి చేత మోక్షం పొందినట్లు
కర్మభూమి అయిన ఈ భారతావనిలో జన్మించిన వారు జన్మ జన్మల పుణ్య ఫలితముగా శ్రీహరిని చేరగలరని, ఆ శ్రీహరి సర్వజీవుల్లో అంతర్నిహితంగా ఉన్నాడని చాటి చెప్పాడు. అట్లు భాగవతం రచించి మోక్షార్థి తన పుత్రుడగు శ్రీ శకునిచే దానిని అమూలగ్నంగా చదివించాడు. ఆ శ్రీ శకుని ముకుతః భాగవతం వినిన పరీక్షిత్తు మోక్షగామి అయినాడు. ఆ కథా క్రమము ఇలా సాగింది. ఓం శ్రీ